డబ్బులు బాగుంది సార్ రండి లోపలికి రండి అలా ఉన్నాను ఫోటో నాడు ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం చేస్తూ మరి బీసీ నాయకత్వం బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ మన రాష్ట్ర అధ్యక్షులు అంతిరేకుల ఆదిశేష్ గారు, మరి గౌరవ అధ్యక్షులు పి వెంకటరావు గారు, మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘు గారు అండ్ ఈనాటి కార్యక్రమానికి నాకు ముఖ్యంగా జిల్లా అధ్యక్షులుగా నాకు నియమించినందుకు తప్పనిసరిగా నా కర్తవ్యం ఏదైతే సంక్షేమాలు ఏమేమి ఉన్నాయో వాటి మీద తప్పనిసరిగా రాష్ట్ర అధ్యక్షుల వారికి తెలియజేస్తూ మిగతా కార్యక్రమాలు కూడా ప్రభుత్వం ఏదైతే బీసీ పైన ఉన్న ఎజెండాలు ఉన్నాయో వాటిపైన మేము తప్పనిసరిగా పోరాటం చేస్తామని, అలాగే మీడియా వారికి తెలియజేసుకుంటూ నెక్స్ట్ కార్యాచరణ ఈ జిల్లా కమిటీ రాబోయే మళ్ళీ కార్యక్రమం ఇదే ప్రెస్ క్లబ్లో కానీ ఏర్పాటు చేస్తామని మీ మీడియా ద్వారాగా తెలియజేస్తూ ఉంటున్నాను. ఆహ్వానం పలుకుతూ మరి ఈరోజు ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చిన మా బీసీ వెల్ఫేర్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు ఆదిశేష్ గారికి, అట్లానే గౌరవ అధ్యక్షులు వెంకటరావు గారికి, నాగేశ్వరి గారికి, వేణు గారికి, అలానే భాషా గారికి, నాగరాజు గారికి, ఉన్న పెద్దలందరికీ వేదిక మీద అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. అట్లానే మీ అందరికీ తెలుసు బీసీ వెల్ఫేర్ జేఏసీ అంటే ఇదే పొలిటికల్ ఆర్గనైజేషన్ కాదు. వివిధ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ నుంచి ఉన్న వాళ్ళు కూడా ఇందులో సభ్యులుగా ఉన్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అట్టడుగునున్న బీసీ వర్గాలు కొన్ని వీళ్ళందరినీ అప్లిఫ్ట్మెంట్ ఇది మెయిన్ మోటోగా ముందుకెళ్తూ అట్లానే చాలా సేవా కార్యక్రమాలు అయితే ఆదిశేష్ గారు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి సుమారు 20-25 ఏళ్ళ నుంచి సంఘాలతో పనిచేస్తూ అట్లానే ఇండివిజువల్గా న్యాయం జరగట్లేదని ఇండివిజువల్గా మనం జేఏసీ ఫామ్ చేయాలని 2019లో ఫామ్ చేయడం, మరి దానికి అనేక మంది మేధావులు కానివ్వండి, అట్లానే వృత్తులు అందరూ అన్ని వృత్తుల్ని సమానంగా తీసుకొని వచ్చి, అంటే ఒక లాయర్లు కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, సైంటిస్టులు కానివ్వండి, అనేక మంది పద్మశ్రీ గ్రహీతలు ఇందులో ఉన్నారు. అట్లానే ఆనందయ్య గారు మీ అందరికీ పరిచయం అక్కర్లేదు, అందరికీ సుపరిచితులు. కోవిడ్ టైంలో మరి ఎంత సేవ చేశారో, ఆనందయ్య గారు మెడిసిన్ ఎంతమందికి ఉపయోగపడిందో మీ అందరికీ తెలుసు. అట్లాంటి నిష్ణాతులందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి వీళ్ళందరికీ నాయకత్వం అప్పచెప్తూ, ఎందుకంటే కేవలం రాజకీయాలంటే రాజకీయాల్లో మనందరికీ తెలుసు జన సమీకరణలు కానివ్వండి, ఖర్చుతో కూడిన పనులు ఇవన్నీ. అట్లా కాకుండా జేఏసీ తరఫున ప్రతి ఒక్కరు జేఏసీలో ఉన్న అందరూ ఏదో ఒక రకంగా సామాజిక స్పృహతో సామాజిక సేవ చేస్తున్న వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి వాళ్ళ ఐడియాలజీ బేసికల్గా గవర్నమెంట్కి ఏమైనా బీసీల తరఫున ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ గతంలో ఉన్న వైసీపీ కానివ్వండి, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి కానివ్వండి సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా జేఏసీ తరఫున సలహాలు సూచనలు ఇచ్చి బీసీలు అందరూ అప్లిఫ్ట్మెంట్ కోసం పనిచేస్తున్న ఆదిశేష్ గారికి, వెంకటరావు గారికి, అట్లానే మొత్తం కార్యవర్గం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి విశాఖపట్నం నుంచి గతంలో మీ అందరికీ తెలుసు భీమిలి నియోజకవర్గంలో మాజీ కార్పొరేటర్గా చేసిన రామనాయుడు గారు ఉండేవాళ్ళు జిల్లా అధ్యక్షులుగా. రామనాయుడు గారిని ఇప్పుడు పదవీ కాలం అయిపోవడంతో ఇంకో కొత్త మనిషిని సేవా దృక్పథం ఉన్న వాళ్ళని కావాలనుకున్నప్పుడు అడ్వకేట్గా ఉంటూ అట్లానే ఎన్నో సామాజిక సేవలు చేస్తూ రాజకీయాల్లో కూడా యాక్టివ్గా ఉన్న బివి రమణ గారిని మనం జిల్లా అధ్యక్షుడిగా అనుకున్నాం. ఆయన అనౌన్స్ చేయడం కోసం బివి రమణ గారు దయచేసి మరి బివి రమణ గారు కూడా మీ అందరికీ సుపరిచితులే. రమణ గారిని మనం జిల్లా అధ్యక్షుడిగా చేసుకుంటే బీసీ వెల్ఫేర్ జేఏసీకి న్యాయం జరుగుతుందని మేము అందరం మనసా వాచా కర్మేనా నమ్మి
ఖచ్చితంగా ఆయన్ని అపాయింట్ చేద్దామని నేను అనుకొని ఈరోజు మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ కార్యవర్గం కూడా ఇంకో సందర్భంలో డేట్ ఇంకా అనుకోలేదు. డేట్ అనుకొని ఖచ్చితంగా ఆ రోజు కార్యవర్గం అంతా రమణ గారి ఆధ్వర్యంలో, మరి స్టేట్ ప్రెసిడెంట్ ఆదిశేష్ గారు, వెంకట్రావు గారి ఆధ్వర్యంలో ఆ కమిటీని ఫైనలైజ్ చేసుకొని మళ్ళీ మేము ముందుకు వస్తాము. అట్లనే రమణ్ గారికి కూడా ఆల్ ది బెస్ట్. రమణ్ గారు, మీరు ఖచ్చితంగా మీ మీద ఉంచిన నమ్మకాన్ని మరి మీరు నిరూపించుకోవాలి. అట్లనే మీ మీద నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా బీసీల ఐక్యత కోసం, అట్లనే బీసీల అప్లిఫ్ట్మెంట్ కోసం మీరు పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. తెలిసిందే కృష్ణయ్య గారి నాయకత్వంలో బీసీ ఆర్గనైజేషన్ ఉండేది. అదే నాయకత్వంలో ఆదిశేష్ గారు, శంకర్రావు గారు కూడా పనిచేయడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే మనకి ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ ఆంధ్ర కింద విడిపోయిందో కృష్ణయ్య గారి తాలూకు యాక్టివిటీస్ అన్నీ కూడా తెలంగాణ వరకు పరిమితం అయిపోయాయి. ఆంధ్ర రాష్ట్రంలో బలోపేతం చేయాలనేటటువంటి ఆలోచనలో 2019లో ఆదిశేష్ గారు దీన్ని రీచ్ చేసి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి జిల్లాకి వెళ్ళి ఆ జిల్లా కార్యకర్తలందరినీ కూడా ప్రెసిడెంట్ సెక్రటరీ మంచి వ్యక్తులు నియమించడం జరిగింది. అదే పందాలో మమ్మల్ని కూడా ఆహ్వానించగా విశాఖ జిల్లా నుంచి రఘు గారు, కూటుకొప్పల సూర్యారావు గారు, అలాగే ముత్యాలనాయుడు గారు వైస్ ఛాన్సలర్ గారు, రామనాయుడు కార్పొరేటర్ గారు, మేము అందరం కూడా సమీపించిన తర్వాత రామనాయుడు గారిని లాస్ట్ 3 years ప్రెసిడెంట్ మార్చడం జరిగింది. తర్వాత 3 years అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త బాడీని మార్చాలనే ఉద్దేశంతో మరలా అధిష్టానం ఆలోచించిన తర్వాత రమణ గారు ఎక్స్ కార్పొరేటర్ 1 టౌన్ ఏరియా ప్లస్ ప్రొఫెషనల్గా లాయర్ గారు ఆయన్ని అధ్యక్షుడిగా ఉంచాలని చెప్పి తీర్మానించడం జరిగింది. త్వరలోనే విశాఖ జిల్లా కొత్త బాడీని నామినేట్ చేయడం జరుగుతుంది. ఈ సంఘానికి మిగతా సంఘాలకి తేడా ఏంటంటే అక్కడ బీసీ ఆర్గనైజేషన్లో ఓన్లీ బీసీలు కులంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉండేవారు. ఇక్కడ బీసీ కుల అధ్యక్షులు ఇందులో సభ్యులు. ఎన్ని ఉన్నాయంటే 150 కులాల పైన ఉన్నాయి జిల్లాలో. అన్ని అందులోనూ మనకు తెలియనటువంటి చాలా చిన్న చిన్న కులాలు ఉన్నాయి. వాటికి రిప్రజెంటేషన్ కానీ, వాటి ప్రాముఖ్యత కానీ, ప్రాధాన్యత కానీ ఏమీ లేదు. అటువంటి వాళ్ళందరినీ కూడా ఐక్యపరిచి విజయవాడలో 2 సార్లు హైలాపురిలో మీటింగ్ కండక్ట్ చేస్తున్నప్పుడు సుమారుగా 150 కులాల తాలూకా రిప్రజెంటేటివ్స్ కూడా ప్రెసిడెంట్ సెక్రటరీలో వాళ్ళ ఆర్గనైజేషన్లో ఎవరో ఒక రిప్రజెంటేషన్ వచ్చి రావడం జరిగింది. వాళ్ళ తాలూకా అనేకమైనటువంటి విషయాల్ని వాళ్ళు తెలియచేయడము. ఉదాహరణకి కమ్మరి, కొమ్మరి ఇటువంటివన్నీ కూడా వృత్తులు పూర్తిగా నాశనం అవుతున్నాయి. వాళ్ళ ప్రభుత్వం నుంచి ఇచ్చేటటువంటి సహకారం తగ్గిపోయింది. అందరూ ఉద్యోగాల వైపు వెళ్ళినప్పుడు రేపు కుల వృత్తులు ఏమవుతాయో తెలియని పరిస్థితి. అటువంటి కుల వృత్తులందరికీ కూడా కావాల్సినటువంటి రా మెటీరియల్ అంతా ప్రభుత్వ పరంగా సబ్సిడీ మీద వాళ్ళకి అందజేసి ఆ వృత్తులు నిలబెట్టేలా చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వానికి అప్పుడు మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అలాగనే ముఖ్యంగా ఏంటంటే విద్యలో బాగుంటే విద్యార్థులు అయిన తర్వాత ఆ కులం కానీ ఆ కుటుంబం కానీ అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో తక్షణ వాళ్ళతో మాట్లాడి ఐఏఎస్ స్టడీ సర్కిల్లో ఫ్రీ కోచింగ్ ఇప్పిస్తూ బీసీలకి అలాగనే తోచిన ఆర్థిక సాయం చేస్తూ అలాగే మెడికల్ క్యాంపులు అని తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని ఇలాంటివన్నీ కండక్ట్ చేస్తూ రూట్ నుంచి బీసీలలో ఒక ఐక్యత అలాగనే వివేకాన్ని పెంపొందించే పద్ధతిలో యాక్టివిటీస్ అనేవి జరుపుతూ ఈరోజు ప్రతి జిల్లాల్లోనూ కూడా ప్రెసిడెంట్ సెక్రటరీ నియమించడం జరిగింది. అలాగనే మనకి ఈ రాష్ట్రంలో కూడా ఈ జనరల్ సెక్రటరీగా ఉన్నట్టు రఘు గారు వీళ్ళంతా కూడా ఎంతో ఉత్సాహంతో అనేకమైన కార్యక్రమాలు లాస్ట్ 3 yearsలో చేశారు. ఆ కార్యక్రమం అనేది చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. ఇక మిగతా విషయాలన్నీ కూడా రఘు గారు కూడా మీకు తెలియజేస్తారు. ఓకే చేసి స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నాను. అలాగే నాతో పాటు మరి బీసీ వెల్ఫేర్ చేసి గౌరవ అధ్యక్షులు పి వెంకట్రావు గారు, అట్లాగే జనరల్ సెక్రటరీ స్టేట్కి ఉదయపల్లి రఘు గారు, తర్వాత ఇంకా కొంతమంది వస్తున్నారు. ముఖ్యంగా అసలు బీసీ జేఏసీ అనేది మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది 1919 సంవత్సరంలో ఏర్పాటు చేసి 20వ సంవత్సరంలో 20లో రిజిస్ట్రేషన్ చేయించాం. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీ సంఘాలు ఎన్నో ఉన్నాయి, 50 అప్పుడు అన్ని రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలన్నింటినీ కలిపి అందరిని ఆహ్వానించి ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు 50 బీసీ సంఘాలు వచ్చినాయి. అందరూ కూడా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. అలా ఎవరికి వాళ్ళు విడిపోతే కష్టం అందరూ కలిసి పనిచేయాలనే నేపథ్యంతో బీసీ వెల్ఫేర్ జేఏసీని దీంట్లో బీసీ సంఘాల అధ్యక్షుల్ని, కుల సంఘాల అధ్యక్షుల్ని, ముఖ్యంగా ఈ 2 సంఘాల కన్నా కూడా ఒక సమాజంలో విలువైన వ్యక్తులు, కమిట్మెంట్తో పనిచేసేవాళ్ళు, గొప్ప వ్యక్తులు, మంచి మేధావులు, ఇటువంటి వ్యక్తుల్ని మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి దీని యొక్క ఆశయము
దీని యొక్క ఉద్దేశం ఏర్పాటు చేయటం వల్ల ఏంటనేది దాన్ని వివరించి అట్లా గొప్ప వ్యక్తులను తీసుకొని జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది. జేఏసీ ముఖ్య ఉద్దేశం అంటే ముఖ్యంగా అందరినీ బీసీల్లో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలందరినీ కూడా సమీకరించి ఒకటిగా చేసి ఈ బీసీ ఫలాలందరికీ అందే విధంగా చేయాలనే దృఢ సంకల్పంతో మేము ఏర్పాటు చేసాం. దీంట్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అన్ని రంగాల్లో నిష్ఠాతులైన వ్యక్తులతో ఏర్పాటు చేసాం. దీంట్లో అంతా గొప్ప వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ ఆశయం ఒకటే, సమాజంలో అణగారిపోతున్న వర్గాల వారి కోసం ఎంతో కొంత కృషి చేసి వాళ్ళని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లాలనే దృఢ సంకల్పంతోనే దీన్ని ఏర్పాటు చేశాం. అయితే దీంట్లో ప్రొఫెసర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, సైంటిస్టులు వీళ్ళందరూ కూడా ఇటువంటి మేధావర్గంతో ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఒక టైంలో అయితే మనం మరి పార్టీ పెడితే ఏ విధంగా ఉంటుందో ఆలోచించినా కూడా పార్టీ పెట్టాలంటే మనం ఏదో మీటింగులకి ఈ విధంగా కాకుండా గ్రాస్ రూట్ నుంచి పనిచేసినప్పుడే ఈ వర్గాలకు మేలు జరుగుతుంది అనే ఫీలింగ్ ఉంటే అందరూ మన వైపు వస్తారనే ఉద్దేశంతో మేము గ్రాస్ రూట్ నుంచి కూడా దీన్ని బాగా ముందుకు తీసుకెళ్తున్నాం. ముఖ్యంగా అన్ని కులాలు, అట్టడుగు ఉన్న కులాల్లో జేఏసీ వెళ్ళి కరోనా టైంలో వెళ్ళి వాళ్ళలో ప్రతి కులంలో కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళతో ఒక రోజు గడిపి వాళ్ళ ఇళ్లలో పడుకొని వాళ్ళ స్థితిగతులన్నీ తెలుసుకొని ఇంతమందికి ఎవరు చేయాల అటువంటి సాహసాలు మేము చేసాం. అంతేకాకుండా ప్రతి నిత్యం కూడా మెడికల్ క్యాంపులు, తర్వాత ఎడ్యుకేషన్, ఇప్పుడు బాగా సివిల్స్ కానీ గ్రూప్ 1 పరీక్షలు కూడా జేఏసీ తరఫున కూడా పేద విద్యార్థులందరికీ కూడా జేఏసీ తరఫున కూడా మేము సహాయం చేస్తున్నాం. అంతేకాకుండా బాగా మోటివేషన్ క్లాసులు ఈ విధంగా చేసి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా జేఏసీ అనేది ముందుండే విధంగా వెళ్తుంటే ఇది ప్రభుత్వాలు కూడా గుర్తించి గతంలో ప్రభుత్వం కానీ ఇప్పటి ప్రభుత్వం కూడా జేఏసీ బాగుందని మమ్మల్ని డైరెక్ట్గా ఆహ్వానించడం, మాతో మమేకం, మేము చెప్పిన సమస్యల మీద వాళ్ళు కూడా స్పందించడం జరుగుతుంది. మేమైతే ఇంకా ముందు ఫస్ట్ మేము అందరిని ఐకమత్యం చేయాలి, తర్వాత రాజకీయ ఆటోమేటిక్. దీంట్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒక ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ స్థాయికి తగినటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ఆ నేపథ్యంలోనే యువకుల్ని, యువ నాయకత్వాన్ని ఎంకరేజ్ చేస్తూ రానున్న రోజుల్లో ఒక పటిష్టవంతమైన, ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే సమాజ శ్రేయస్సు కోసం ఇటువంటి వాళ్ళు కనుక జేఏసీ వాళ్ళు కనుక ఉన్నటువంటి సభ్యులు కానివ్వండి, ఉన్నటువంటి వాళ్ళని కనుక పొలిటికల్కి వెళ్తే ఈ సమాజంలో అట్టడి వర్గాల వారికి ఎంతో మేలు జరుగుతుంది. ఆ నేపథ్యంలో మేమైతే ఒక కాన్సెప్ట్తో అందరూ ముందుకెళ్తున్నాం. ఎక్కడ బీసీ సమస్య ఉన్నా మేమైతే దాంట్లో స్పందించి అనుకూలంగా చేస్తున్నాం. ఆ నేపథ్యంలోనే ఒక జిల్లా అధ్యక్షుడు కానివ్వండి, స్టేట్ అధ్యక్షుడు కానివ్వండి, మేము స్టేట్ అధ్యక్షుడైనా ఒకటే, దీంట్లో కార్యకర్త అయినా ఒకటే, అందరం ఒకటే, మనందరం సేవకులు, నాయకులం కాదు. ఆ నేపథ్యంతో ఒక కాన్సెప్ట్ మీద ముందుకెళ్తుంది. ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు మళ్ళీ రాజకీయాలు అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఆ నేపథ్యంలో ఆయన విశాఖపట్నంలో కూడా వచ్చి అన్ని జిల్లాలని శక్తివంతం అయిన విధంగా బాగా అయ్యే విధంగా దీన్ని తీర్చిదిద్దడానికి మేము కృషి చేస్తున్నాం. ఆ నేపథ్యంలో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ కూడా ఒక హైకోర్టు అడ్వకేటు, తర్వాత ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ సేవా తత్పరుడు, అంత మంచి పేరు ఉన్నటువంటి రమణ గారిని ఈ జిల్లా అధ్యక్షుడిగా మరి నియమిస్తే బాగుంటుందని మేము అందరం అనుకున్నాం. ఆ నేపథ్యంలోనే వారు కూడా త్వరలో ఒక మంచి కార్యక్రమం పెట్టి ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఇది కూడా ఒక సిస్టమేటిక్గా దీంట్లో ఇక్కడ జిల్లా అధ్యక్షుడు, ఇక్కడ వాళ్ళకి మా దాంట్లో అయితే జేఏసీ సిస్టమ్ ఉంది, ఇక్కడ వాళ్ళకి తగ్గకుండా ఏం జరగదు. రాష్ట్ర అధ్యక్షుడు ఏదో ఇష్టం వచ్చినట్టు చేస్తానికి లేదు. దీనికి ఏంటంటే ఒక బైలా పెట్టుకున్నాం, ఒక సిస్టమ్ పెట్టుకున్నాం. మేమందరూ సమీకరణ, ఇక్కడ అందరూ గొప్ప వ్యక్తులే. ఎవరైతే నిజంగా సేవ చేస్తారో, ఎవరైతే పీడిత తాడిత వర్గాల్లో ఒకరికి అండగా నిలబడతారో వాళ్లే నిజమైన నాయకులని మేము గుర్తించి ముందుకెళ్తున్నాం. మా గౌరవాధ్యక్షుల గారు కూడా చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. ఆయన విద్యా సంస్థలు ఉన్నాయి, విద్యార్థి వెంకట్రావు గారిని పిలుస్తారు, ఆయన లా కాలేజీలు ఉన్నాయి. అయినప్పుడు కూడా బీసీల కోసం వారు కూడా నిరంతరం మరి వారు సహకరిస్తూ పోరాటాలు చేస్తున్నారు. మంచి వ్యక్తి కాబట్టి వారిని గౌరవాధ్యక్షులుగా అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. అట్లాగే యువ నాయకుడు ఫ్యూచర్లో మరి చట్టసభల్లో ఆయన పంపిస్తే అందరికీ ఈ ప్రాంతం వాళ్ళు మంచి జరుగుతుందని మేము బొడ్డేపల్లి రవి గారిని కూడా ప్రధాన కార్యదర్శిగా తీసుకున్నాం. మరి ఆయన గొప్ప గుణం, బాగా సేవ కార్యక్రమాలు చేస్తూ మెడికల్గా ఒక మంచి డాక్టర్ అయినా కూడా చేస్తున్నారు. కాబట్టి మేమైతే ఒకటే, ఈ విశాఖపట్నం నుంచి ఇక్కడ మంచి బీసీలు ఎక్కువ ఉన్నారు ఈ జిల్లాలో. అయినప్పుడు కూడా వాళ్ళకి రావాల్సినటువంటి వాటా రావట్లేదు. తప్పనిసరిగా దాని మీద మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకే ఎక్కువగా మరి
రాజ్యాధికారం వచ్చే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ బీసీలందరికీ ఇప్పుడు వచ్చినాయి, మాకు నామాత్రంగా వచ్చినాయి, ఇంకా ఎక్కువ రావాలి. ఏ పార్టీలకైనా ఒకటే చెప్తున్నాం, మీరు పార్టీలో కష్టపడి నిజాయితీ పనులు ఎంకరేజ్ చేయండి, వాళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానం నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఇప్పుడు జనగణన కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా తప్పనిసరిగా వెంటనే ఈ ప్రభుత్వం జనగణన చేయాలని, అట్లాగే రక్షణ చట్టం అని ఎలక్షన్ ముందు పెట్టారు, చాలా మంచి కార్యక్రమం. అయితే దాన్ని ఎమ్మటే ఆలస్యం చేయకుండా ఇంప్లిమెంట్ చేయాలని కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కూడా తీసుకుంటే మరి అక్కడ చాలా దారుణంగా బీసీ సెన్సెస్ ని తగ్గించి చూపించారు 50% లోపు. అది కుట్రపూరితంగా జరుగుతుంది. దాన్ని ఈ ఏపీ బీసీ వెల్ఫేర్ చేసి తీవ్రంగా ఖండిస్తుంది. కాబట్టి రానున్న రోజుల్లో సంఘాలని పటిష్టవంతం చేసి మేము ముందు కూడా మా దాంట్లో అయితే దీనికి చిన్న పెద్ద లేదు, అందరూ అన్నదమ్ముల్లాగా ఒక తల్లి బిడ్డల్లాగా ఉంటాం. కాబట్టి ఈ జేఏసీ యొక్క బలం అదే, మంచి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి మేము సేవా గుణంతోనే ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వాలు కూడా బీసీలకు ఏవైతే ఎలక్షన్ ముందు ఈ కూటమి ప్రభుత్వం ప్రకటించిందో అటువంటి వాళ్ళకి తప్పనిసరిగా మీరు నెరవేర్చాలని మీ వాగ్దానాలు వెంటనే చేసి సార్ కొంచెం దగ్గర ఉండండి సార్. ఓకే వాయిస్ వర్దిల్లాలి వర్దిల్లాలి బీసీ వర్దిల్లాలి వర్దిల్లాలి వర్దిల్లాలి.